తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకటే పార్టీ అధికారంలోకొస్తే 2 రాష్ట్రాలకు కలిపి ఒకడే సీఎం ఉంటాడా? అలా ఎప్పటికి జరగదు. తెలంగాణలో ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారో అక్కడ వాళ్ళు సీఎం అవుతారు. ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారో ఇక్కడ వీళ్ళు సీఎం అవుతారు. కానీ ఒకటే పార్టీ అధికారంలోకొచ్చింది కాబట్టి ఆ పార్టీకి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు 2 రాష్ట్రాలకు సంబంధించి ఉండొచ్చు. లేకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు. కాకపోతే ఆ సీఎంలు ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, అటు తెలంగాణ సీఎం కానీ ఆ హెడ్ చెప్పినట్టు ఇనాలి. లేకపోతే ఆ సీఎం పదవి నుంచి తొలగిస్తాడు. ఇలా ఒకటే పార్టీ 2 రాష్ట్రాలకి అధికారంలోకొస్తే ఒక రాష్ట్రానికి మంచి జరగొచ్చు. ఇంకో రాష్ట్రానికి మంచి జరగకపోవచ్చు. ఒకవేళ పార్టీ మంచిదైతే 2 రాష్ట్రాలకి మంచి జరగొచ్చు. చెప్పలేం. కానీ పార్టీ అధ్యక్షుడు ఎలా నిర్ణయించుకుంటాడు? పార్టీ అధ్యక్షుడు మాత్రం తనకి నచ్చినట్టు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. తెలంగాణకి ద్రోహం చేయొచ్చు. లేకపోతే తెలంగాణ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్‌లో ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు. తెలంగాణకి మంచి చేయొచ్చు. ఇలా కొన్ని ప్రయోజనాలకి వాళ్ళ పార్టీని, వాళ్ళ స్థాయిని, వాళ్ళ సీఎంలని వాడుకుంటారు. కానీ ఎక్కువ శాతం మంచి చేయటానికి, మంచి చూపించడానికే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలని. సో, ఒక పార్టీ వచ్చినా ఏ రాష్ట్రానికి సీఎం ఆ రాష్ట్రానికే ఉంటాడు. కాకపోతే ఒక హెడ్ ఉంటాడు కాబట్టి ఆ హెడ్ మాటలే వినాల్సొస్తుంది. ఇంకా రాజకీయాలంటారా? ఏ స్వార్థం లేకుండా, ప్రయోజనం, ఏ లాభం లేకుండా ఎవరు అధికారంలోకి రారు. ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయరు. ఏదో ఒకటి ఆశించే పోటీ చేస్తారు. కానీ ప్రజలు అనుకుంటారు అంత మంచే చేస్తారని. ఎప్పటికీ నాయకులు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎప్పటికి వాళ్ళకి ఏ లాభం లేకుండా మొత్తం ప్రజలకి చెయ్యరు. 50% ఉండొచ్చు. 80% ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసినంత మంచి అని చూపించటానికి మాత్రం నిర్ణయించుకుంటారు. మేమంతా మంచే చేశామని చెప్పుకోవటానికి ఏదైనా చెప్పగలుగుతారు. అబద్ధాలు చెప్పగలుగుతారు. నిజాలు చెప్పగలుగుతారు. గ్రాఫిక్స్ చేయగలుగుతారు. ఏదైనా చేయగలుగుతారు.